స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని శనివారం నాడు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కాళీప్రసాద్, తహసీల్దార్ ఎన్ హనుమంతరావు, ఏపీఓ శ్రీనివాసరావు, ఈసీ సంతోష్ కుమార్, హెచ్సి రమణ, పంచాయతీ కార్యాలయ పర్యవేక్షకులు కార్తీక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడతాం. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తాను. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ఇందు మూలముగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో గోకుల తిరుమల పారిజాతగిరిలో భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు ఉదయాన్నే సుప్రభాత సేవ, స్వామివారికి తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణిక్యాల రాంబాబు తెలిపారు. భక్తులు 108 ప్రదక్షిణ చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని వివరించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పేరాబత్తుల రామకృష్ణ, ఆయన భార్య మరియు కొయ్యలగూడెం జగన్నాథపురం గ్రామ వాస్తవ్యులు రాధాచరణ్ దాస్ భక్తులకు అన్నప్రసాద వితరణను నిర్వహించారు. లడ్డూ వితరణ కూడా చేశారు. ఈ సందర్భంగా అన్నప్రసాద దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులు, ఋషికేశాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. కాకినాడ జిల్లా ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వమ్మంగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోపాల చెరువు వద్ద కాలువలో అదుపు తప్పి టెంపో ట్రావెల్స్ బోల్తా కొట్టింది. 3 మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి ప్రతిపాడు పోలీసులు చేరుకొని కేసును వివరాలను నమోదు చేశారు. కాకినాడ నుంచి దారపల్లి జలపాతానికి వెడుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సుమారు 20 మంది ప్రయాణిస్తున్నట్లుగా టెంపో ట్రావెల్స్ పేర్కొంది. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. Please like, share, subscribe our channel.